వదంతి సీజన్ 2 ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 1కి దీనికి ఎలాంటి కనెక్షన్ లేదు. ఇదొక ఫ్రెష్ స్టోరీ. ఇంకా సిరీస్ చూసాక ఎలా అనిపించిందంటే ఓకే, జస్ట్ యావరేజ్ ఉంది సీజన్ 1తో కంపేర్ చేసుకుంటే. ఈ మధ్య ఈ పాయింట్ని బాగా రుద్దుతున్నారు. రుద్దండి రుద్దండి, ఇది కూడా అలవాటు అయిపోద్దిగా. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మధ్య ఈ పాయింట్ని బాగా రుద్దుతున్నారు. హాలీవుడ్ అయింది, బాలీవుడ్ అయింది, ఇప్పుడు సౌత్ కూడా బాగానే ఓన్ చేసుకుంటుంది. ఇందులో కథ ఏంటంటే హైవే పక్కన కొన్ని అస్థిపంజరాలు దొరుకుతాయి. అవి ఎవరివి, అక్కడికి ఎలా వచ్చాయి అని మూసా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో మూసా ఏం తెలుసుకున్నాడు, చివరికి ఏమైంది అనేది సిరీస్లో చూడాలి. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం సెటప్ కోసం బాగానే వాడుకున్నారు. తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ బాగానే ఉంటుంది, కానీ చాలా స్లోగా ఉంటుంది. మధ్యలో మూసారాజా ఫ్యామిలీని చూపిస్తారు. ఆ పోర్షన్ అంతా కూడా రన్ టైం పెంచడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. అలాగే మూసాతో ఉండే కొలీగ్స్తో కామెడీ లాంటిది ట్రై చేశారు, అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ బాగుంటుంది, కానీ లాస్ట్కి ఒక ట్విస్ట్ ఇస్తారు, హ్యూమన్ ఎర్రర్ అని. దాంతో మనం ఎరిపప్పలం అవుతాం, అలా ఉంటుంది అది. సరే అది అయిపోయింది అనుకుంటే అసలు పాయింట్ చెప్తారు. అది నేను ముందే గెస్ట్ చేశా అలా అవ్వచ్చని. ఎందుకంటే ఒక క్యారెక్టర్ వస్తుంది, వచ్చి గుర్తుగా ఒకటి కావాలంటది. అక్కడే అర్థమైపోయింది ఓకే అదే పాయింట్ ఉంటుందని. సేమ్ అదే తీసుకొచ్చారు. రుద్దండి రుద్దండి, ఇలాంటివన్నీ కామన్ చేసేయండి, ఏం పర్లేదు. మర్డర్ చేసింది ఎవరైనా మాత్రం గెస్ట్ చేయలేము, అది బాగానే రివీల్ చేశారు. ఇందులో మూసారాజా చాలా సాఫ్ట్గా, చాలా మంచోడుగా చూపిస్తారు. అలానే ఉండాలి, అలా ఉండాలని నేను కోరుకుంటున్నా అందరూ కూడా. ఆ క్యారెక్టర్లో శశికుమార్ సెటిల్గా బాగానే చేశాడు, కానీ రియల్ లైఫ్లో అలా ఉంటారా? అలా ఉంటే ఇన్ని గొడవలు ఎందుకు ఉంటాయి, దేశాలన్నీ ఎందుకు నాశనం అవుతాయి? ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. ఇంకా డైరెక్టర్ ఆండ్రూ లూయిస్ ఒక మంచి కథనే తీసుకున్నాడు, కానీ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకోవాల్సిందే. అనవసరమైన సబ్ప్లాట్స్ పెట్టాడు, దీనివల్ల ఫ్లో మిస్ అయింది. పైగా కొన్ని రిలీజియస్ పాయింట్స్ని ఫోర్స్డ్గా ఇంజెక్ట్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్గా సిరీస్ గురించి చెప్పాలంటే వదంతి సీజన్ 1తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మీకు స్లో పేస్డ్ మిస్టరీ థ్రిల్లర్స్ నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు.